చంద్రబాబు రండి వెనక్కి మెడికల్ కాలేజీలు ఉండాల అనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం నుంచి మన మాజీ మంత్రి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి చెందుతుంది. ఈ గ్రామానికి సంబంధించిన వాళ్ళు మాత్రం రండి. భారతదేశంలోనే ఏ రాష్ట్రంలో లేని విధంగా మన రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ పథకాన్ని పెట్టి పేద ప్రజలకు వైద్యాన్ని ఇచ్చిన ఘనత రాజశేఖర రెడ్డి గారిది. ఇప్పుడు చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రోజుటికి ఈ క్షణానికి సుమారు 3,000 కోట్లు హాస్పిటల్స్ లో ఆరోగ్యశ్రీ పథకం కింద డబ్బులు ఇవ్వకుండా ఆరోగ్యశ్రీ పథకాన్ని నిర్వీర్యం చేసినటువంటి ఘనత కూడా చంద్రబాబు నాయుడు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ హాస్పిటల్స్ అన్నిటి మీద కూడా దృష్టి పెట్టి ఆధునిక పరికరాలు మంచి మందులన్నీ కూడా ఏర్పాటు చేసి హాస్పిటల్స్ ను కూడా బాగా అభివృద్ధి చేసిన విషయం మీ అందరికీ తెలుసు. ఉదాహరణకి బుచ్చిరెడ్డిపాళెం హాస్పిటల్లో అడిషనల్ రూమ్స్ కి 3 crores ఇచ్చారు, ఇందుకూరుపేటలో ఇచ్చారు, జేజేపేటలో ఇచ్చారు, మైపాడులో ఇచ్చాం. అన్ని దగ్గరలో కూడా వైద్యం మీద దృష్టి పెట్టి హాస్పిటల్స్ అన్ని కూడా మెరుగుపరిచిన విషయం మీ అందరికీ తెలుసు. ఈ ఆరోగ్యశ్రీ పథకం 5 లక్షల నుంచి 25 లక్షలు చేసిన ఘనత కూడా జగన్మోహన్ రెడ్డి గారిది. ఒక్కొక్కరికి ఆరోగ్య సురక్ష పెట్టి ప్రతి విలేజ్ కి వైద్య బృందాన్ని పంపించి ఇంటింటికి వెళ్లి ఆరోగ్యం మీద కూడా దృష్టి పెట్టినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఈ చంద్రబాబు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వీటన్నిటికీ తిలోదకాలు ఇచ్చి ఆరోగ్యశ్రీ గాని, హాస్పిటల్స్ గాని, మెడికల్ కళాశాలలు గాని వీటన్నిటి మీద కూడా దృష్టి పెట్టలేదు. ఈరోజు ప్రజలందరూ కూడా, పేదవాళ్ళందరూ కూడా బాగా ఇబ్బందులు పడతా ఉన్నారు. అదేవిధంగా ప్రతి గ్రామంలో విలేజ్ క్లినిక్లు ఏర్పాటు చేసిన ఘనత కూడా మన జగన్మోహన్ రెడ్డి గారిది. ప్రజలకి వైద్యం అందుబాటులో ఉండాలి, హాస్పిటల్స్ ప్రతి గ్రామంలో ఉండాలి అని చెప్పి అవి కూడా ఏర్పాటు చేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారు. చంద్రబాబు వైద్యాన్ని కార్పొరేట్ సంస్థల చేతుల్లో పెట్టి వాటిల్లో భాగం పెట్టుకుని డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతోనే ప్రైవేటు వ్యక్తులకు ఈ మెడికల్ కళాశాలలు అప్పగిస్తా ఉన్నాడు. అదేవిధంగా ఈ 10 మెడికల్ కళాశాలలు కూడా ప్రైవేటీకరణ చేస్తే భువనేశ్వరమ్మకి, లోకేష్ బాబుకి, దేవాన్స్ కి అందరికీ కూడా భాగాలు పెట్టి వ్యాపారం చేయొచ్చనే ఉద్దేశంతోనే ఈ మెడికల్ కళాశాలలన్నింటినీ కూడా ప్రైవేటీకరణ చేయాలని నిర్ణయం తీసుకున్నాడు చంద్రబాబు. దీనికి నిరసనగానే ఈ కోటి సంతకాల కార్యక్రమం కానీ, రేపు 11వ తేదీ ర్యాలీ కానీ ఇవన్నీ కూడా ఏర్పాటు చేసుకున్నాం. ప్రజలందరినీ కోరేది ఒకటే, ఏం జరుగుతున్నది అనేది గమనించండి. మన బిడ్డల భవిష్యత్తును చూడండి. ఈరోజు ఈ హాస్పిటల్స్ అన్ని కూడా ప్రైవేటీకరణ చేస్తే
ఇన్ని కోట్ల రూపాయలు మనం పోయి డొనేషన్స్ ఇచ్చుకోలేం.